మాజీ మంత్రి కేటీఆర్ నిన్న పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యల వల్ల తమ మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే తాను విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. తన అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ నిన్న పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యల వల్ల తమ మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే తాను విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. తన అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ మంత్రి కేటీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలంటూ కూడా మంత్రి సీతక్కతో పాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కూడా డిమాండ్ చేశారు. ఏదైతే నిన్న బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ మహిళలు బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో డ్యాన్స్ వేసుకోవచ్చు అని చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ వ్యాప్తంగా కూడా మహిళా మనులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కేసీఆర్ వ్యాఖ్యల పట్ల. ఈ నేపథ్యంలో కూడా మంత్రి సీతక్క స్పందించారు. అయితే కేటీఆర్ నైజం అలాంటిది, మహిళలను కించపరిచే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉంటాయి. ఖచ్చితంగా కేటీఆర్ ఏదైతే మాట్లాడినటువంటి వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా సీతక్క డిమాండ్ చేసిన పరిస్థితుంది. మరొక వైపు నేరెళ్ల శారద కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కూడా సుమోటగా స్వీకరించే కేటీఆర్ వ్యాఖ్యలపై కూడా సుమోటగా స్వీకరించే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా సీతక్క కూడా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసే పరిస్థితుంది. మరొక వైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్గర చేయాలని కూడా కాంగ్రెస్ శ్రేణుల్ని ఆదేశించే పరిస్థితి. ఈ క్రమంలో కూడా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ దిగవచ్చి స్పందించారు. నేను మహిళా సోదరులకి కేసు నమోదు చేసినాం అని అడిగినాం. దానికి ఆయన బ్రేక్ డాన్స్ కూడా చేసుకోండి కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని, కాంగ్రెస్ పార్టీ గాని, మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడి. అందులో తప్పేముంది? ఇవాళ మీరే అంటున్నారు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు, సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు, ఇతరికి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్? వాళ్ళ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదోళ్లకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజ్లకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పయనం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. నేను వాళ్ళ బస్సు ప్రయాణంలో వాళ్ళు కూర్చున్న సీట్లలో గంటల తరబడి ప్రయాణంలో మరి ఖాళీ కూర్చోకుండా వాళ్ళ చేత నేను